2020 నుంచి 2020 వరకు మేము చాలా గొప్ప కార్యాలు చూసాము. యాక్చువల్లీ మాకు ఇల్లు లేదు, చాలా పాత ఇల్లు, చాలా ప్రాబ్లమ్స్లో ఉంటుండే మేము. ఆ ఇంట్లో అప్పుడు ఉన్నప్పుడు నేను అనుకుంటుండే, దేవా మాకు ఒక ఇల్లు, మంచి గృహాన్ని దయచేయి ప్రభువా అని నేను ప్రార్థన చేసేదాన్ని. అమ్మతో కూడా చెప్పేదాన్ని, అమ్మ ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఈ ఇంట్లోనే ఉన్నాము, మనకు ఒక మంచి గృహం కావాలమ్మా అని చెప్తే అమ్మ చెప్పేది, నువ్వు ప్రార్థన చెయ్యి, నేను కూడా చేస్తున్నాను, నేను పోగొట్టుకున్న దాన్ని అన్నీ తిరిగి నీకు ఇస్తానని దేవుడు నాకు వాగ్దానం చేసిండు, నేను లేకపోయినా మీరు అది అనుభవిస్తారు అని మా అమ్మ నాతో చెప్పింది. ఆ మాట నాకు గుర్తుంది. అయితే 2017లో మా నాన్న చనిపోయారు. 2018లో స్థలం కొందామని నేను అనుకుంటుంటే ఎక్కడెక్కడో వెతుకుతున్నాము, కానీ దొరకట్లేదు. అయితే ఉన్న గృహమే కొనుక్కుందామని అనుకుంటుంటే అది అవ్వట్లేదు, అన్ని ఆటంకాలే ఉన్నాయి. తర్వాత ఒకరోజు నేను ఇలా వెళ్తుంటే ఇక్కడ మా పక్క ఇంట్లో ఒక అంకుల్ ఉంటుండే, ఆయన లేరు ఇప్పుడు, ఆయన ఎక్స్పైర్ అయిపోయినరు. కానీ ఆ అంకుల్ నాతో వెళ్తుంటే పిలిచి మాట్లాడినరు, ఏమైందమ్మా మీరు ఉన్న గృహము మళ్ళా కొన్నారా, మాట్లాడుతున్నారు అవి అని విన్నాను నేను, మరి ఏంది మీరు కొన్నారా లేదా అని చెప్తే, లేదు అంకుల్ అది అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తే, మా కొడుకుతో మాట్లాడమ్మా, మా ఇంటి పక్కనే స్థలం ఉంది, ఆ స్థలం మీరు తీసుకోండి అని చెప్తే, నేనేం చెప్పాను, అంకుల్ అది చాలా కాస్ట్, అది 15 lakhs 16 lakhs చెప్తున్నారు, అంత మేము పెట్టలేము, మాతోని కాదు, అదంతా కాదమ్మా, నువ్వు అదంతా మాట్లాడకు, నువ్వు తనతో మాట్లాడు, ఆయనకి మా డాక్యుమెంట్స్ అంతా మా దగ్గరనే ఉంది, వాళ్ళతో మాట్లాడి మీకు తక్కువ చేసి ఇప్పించేలా మేము చూస్తామని ఆ అంకుల్ మాట్లాడిండు. అయితే సరే అంకుల్ నేను మాట్లాడతాను మీ కొడుకుతోటి అనేసి 2018లో అన్నతో మాట్లాడితే అన్న అన్నాడు, సరే అమ్మ నేను వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తాను, మీరు మాట్లాడండి. అప్పటికి మా దగ్గర ఏం లేదు, జస్ట్ 5 lakhs ఉంది మా దగ్గర, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అయితే అన్నతో మాట్లాడితే లాస్ట్ 14 lakhs అమ్మ, అంతకంటే మీకు తక్కువలో రాదు అని చెప్పిండు. సరే విశ్వాసంతో అడుగు వేద్దామనేసి అమ్మకు వచ్చి చెప్పిన, అమ్మ ఇట్లా 14 lakhs అని చెప్తున్నారు, మన దగ్గర అయితే అంత లేదు, 5 lakhs ఉంది, ఎలా మరి అని చెప్తే, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి ముందు అడుగు వేద్దాం, దేవుడు సమకూరుస్తాడని చెప్పింది. అలాగే మాట్లాడినాము. వాళ్ళు 14 lakhs ఫైనలైజ్ చేసినాక 5 lakhs వాళ్ళకి ఇచ్చేసి టోకన్ అమౌంట్ డాక్యుమెంట్స్ అంతా వాళ్ళు మాకు ఇచ్చేశారు. తర్వాత 6 monthsలో దేవుడు 8 lakhs మాకు సమకూర్చాడు. 8 lakhs సమకూర్చినాక 2018లో ఆ స్థలం మాది అయిపోయింది. ఇక్కడనే ఉంది పక్కకు ఆ గృహం మాది, ఇల్లు కట్టుకున్నమాడ. అయితే ఆ తర్వాత ఏమైందంటే, మా మమ్మీ చెప్పినట్టు దేవుడు తిరిగి ఇస్తాడమ్మా, నేను పోగొట్టుకున్నది అన్నట్టు దేవుడు మాకు తిరిగి ఇచ్చిండు. యోబుకి ఎలా పోగొట్టుకున్నది తిరిగి ఇచ్చిండో రెండంతలుగా మాకు దేవుడు ఇచ్చిండు. ఈ స్థలం కూడా ఇచ్చిండు, పాత గృహం కూడా మాదే, రెండంతలుగా ఇచ్చిండు మమ్మీ చెప్పినట్టే. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే, ఇప్పుడు స్థలం అయితే కొనుక్కున్నాం, ఇల్లు ఎలా కట్టేది ఆ ఆలోచన ఇక 2019లో స్టార్ట్ అయింది నాకు ఆలోచన, ఎట్లా కట్టుకోవాలా, డబ్బులు అయితే ఏం లేదు, ఏం చేద్దాం. సరే 2020 వచ్చేసింది, మా అమ్మగారు లేరుగా, మా మమ్మీ చనిపోయారు. 2020లో మా మమ్మీ చనిపోయారు. తర్వాత ఒకరోజు నేను పైన పాస్టర్ గారి ఇంట్లో కూర్చొని ఉంటే రవీష్ బ్రదర్తో మాట్లాడుతున్నాను నేను. అప్పుడు రవీష్ బ్రదర్ అడిగిండు, ఏం రెజినా మళ్ళీ స్థలం తీసుకున్నారు, ఇల్లు కట్టారా మీరు, ఏం సంగతి అని చెప్తే, లేదు రవీష్ అంత అమౌంట్ లేదు మా దగ్గర, దేవుడైతే మాట్లాడిండు, నువ్వు ప్రారంభించు నేను ముగిస్తాను అని దేవుడు మాట్లాడుతుండు నాతో. కానీ అది నేను అనుకుంటున్నానా లేదు దేవుడే మాట్లాడుతుండా అని నాకు అర్థం కావట్లేదు అని చెప్తే, నేను ఆ మాట చెప్పకముందే రవీష్ చెప్పిండు, ఏమని, నువ్వు ప్రారంభించు రెజినా దేవుడు ముగిస్తాడు అని చెప్పగానే నేను ఈ మాట చెప్పాను. అవును దేవుడు నాతో కూడా ఇదే మాట్లాడిండు అని చెప్తే, అవును రెజినా నువ్వు ప్రారంభించు దేవుడు ముగిస్తాడు అని చెప్తే, సరే అప్పుడు కూడా నా దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు సేమ్ అదే 5 lakhs ఉంది. కానీ సరే 5 lakhs పెట్టి ఎంత అవుతుందో అంత చేసుకుందాము, ఎంతవరకు అయితే అంతవరకు చేసుకుందాం, ఎక్కువ ఆలోచన ఎందుకులే అని చెప్పేసి స్టార్ట్ చేసినాక
మాకు టోటల్ 35 lakhs అయింది. 2021లో స్టార్ట్ చేస్తే 2023 ఆగస్ట్లో ముగించాము. 30 lakhs మాకు దేవుడు సమకూర్చిండు. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను వచ్చి ఏదో సాధారణంగా కట్టుకుందామా అని అనుకున్నాం, కానీ దేవుడు ఊహించిన దానికంటే ఆలోచించిన దానికి అత్యధికంగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మాటను ఆయన నెరవేర్చుకుండు. సో అవుట్కమ్ ఎంత ఇది వచ్చిందంటే, నేను ఊహించలేను నేను ఇంత బాగా చేస్తాను అనేసి. కానీ దేవుడు అడుగడుగున నడిపించి ఆయన చెప్పినట్టు ప్రారంభించిన ఆయన ముగించాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అందరికీ, డోంట్ లిమిట్ యువర్ గాడ్ ఈజ్ లిమిట్లెస్. సో ఇన్ ఎవ్రీథింగ్ we should go before him and ask him, and he will guide us in everything. So our God is limitless. ఎప్పుడు మన దేవుణ్ణి లిమిట్ చేయకండి, మనమే లిమిట్ చేస్తుంటాం, కానీ he is limitless. ఆయన 35 కాదు 1 crore కూడా సమకూర్చగల దేవుడు ఆయన. థ్యాంక్ యూ.